ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా నాడు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా నేడు రూపాంతరం చెందింది. విజయదశమి ముహూర్తాన ఇప్పుడు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితికి రూపకల్పన చేశారు. టీఆర్ఎస్ పేరు మారినా తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం టీఆర్ఎస్ నిలిచిపోతుంది. జాతీయ స్థాయిలో బీజేపీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కొద్ది నెలలుగా జాతీయ పార్టీ ఏర్పాటుపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. వేరువేరు రాష్ట్రాలను పర్యటించడంతో పాటు బీజేపీ వ్యతిరేక శక్తులను నేతలను కలిసి చర్చించడం, పార్టీలతో సంప్రదింపులను జరపడంతో పాటు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులతో రాజకీయాలతో ఆరితేరిన పలువురితో చర్చించారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే విజయదశమి ముహూర్తాన పార్టీ ప్రకటన చేశారు. ప్రత్యేక రాష్ట్రీయ సాధన లక్ష్యంగా నాడు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించారు. 21 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీగా నేడు రూపాంతరం చెందింది. విజయదశమి ముహూర్తాన ఇప్పుడు జాతీయ రాజకీయాలే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితికి రూపకల్పన చేశారు. టీఆర్ఎస్ పేరు మారినా తెలంగాణ చరిత్ర ఉన్నంతకాలం టీఆర్ఎస్ నిలిచిపోతుంది. జాతీయ స్థాయిలో బీజేపీ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కొద్ది నెలలుగా జాతీయ పార్టీపై పెద్ద ఎత్తున కసరత్తు చేశారు. వేరువేరు రాష్ట్రాలను పర్యటించడంతో పాటు బీజేపీ వ్యతిరేక శక్తులను నేతలను కలిసి చర్చించడం, పార్టీలతో సంప్రదింపులు జరపడంతో పాటు జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులతో రాజకీయాల్లో ఆరితేరిన పలువురితో చర్చించారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాకే విజయదశమి ముహూర్తాన పార్టీ ప్రకటన చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రీయ సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న జలదృశ్యం వేదికగా టీఆర్ఎస్ ఆవిర్భవించింది. పిడికిలి బిగించి తెలంగాణ నినాదంతో కేసీఆర్ గులాబీ జెండాను ఎగురవేశారు. 2001లో ఉప ఎన్నిక ద్వారా మరోసారి కొత్త రాజకీయ ప్రస్థానం మొదలైంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని కేంద్ర రాష్ట్రాల్లో అధికారాన్ని పంచుకొని కొన్నాళ్లకు బయటకు వచ్చారు. 2009 ఎన్నికల్లో బాగా నష్టపోయిన గులాబీ పార్టీ 2010 నుంచి క్రమంగా బలపడుతూ వచ్చింది. 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన అమరణ నిరాహార దీక్షతో తెలంగాణ సాధనకు మార్గం సుగమమైంది. 2014 సాధారణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించి అధికారం దక్కించుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ ఎక్కడ వెనక్కి తిరిగి చూడలేదు. అదే 2018 ఎన్నికల వేళ ముందస్తుకు వెళ్లే ధైర్యం ఇచ్చింది. 2018 చివరిలో అసెంబ్లీని రద్దు చేసి తిరిగి ప్రజలు తనకు అధికారం కట్టబెడతారనే నమ్మకంతో కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన సమయం నుంచి కేసీఆర్ తన పాలనను శరవేగంగా పరుగులు పెట్టించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, హరితహారం, 2 పడకల గది ఇల్లు, కులవృత్తులకు తోడ్పాటు, వివిధ వర్గాల సంక్షేమం కోసం పథకాలను చేపట్టింది. ఇదే సమయంలో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారాయి. తెలంగాణ పైన బీజేపీ ఫోకస్ పెట్టింది. అప్పటి వరకు సత్సంబంధాలతో కొనసాగిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య రాజకీయంగా విభేదాలు మొదలయ్యాయి. అంతే ఒక్కసారిగా కేసీఆర్ తన రాజకీయ రూట్ మార్చేశారు. కేంద్రంలో బీజేపీ పైన రాజకీయ అస్త్రం ఎక్కుపెట్టారు. జాతీయ స్థాయిలో కొనసాగుతున్న పాలనపైన మండిపడ్డారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీకి హెచ్చరికలు చేశారు. వచ్చే ఎన్నికల్లో మోదీని అధికారంలో నుంచి దించుతామంటూ అనేక సందర్భాల్లో సవాల్ కూడా చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి ఏర్పాటు దిశగా అడుగులు వేసి అనేక పార్టీలు నేతలతో మంతనాలు జరిపారు. బీజేపీ వ్యతిరేక శక్తులతో కలిసి చర్చలు జరిపి వారి మద్దతు కూడగట్టుకున్నారు. ఫలితంగా జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నద్ధమయ్యారు. అనేక మంది మేధావులు రైతులతో సుదీర్ఘంగా చర్చించారు. వారందరికీ దేశంలో ఉన్న అవకాశాలు, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపైన వివరించారు. జాతీయ పార్టీ దిశగా పక్కా ప్రణాళికలతో ఏప్రిల్లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వేదికగానే జాతీయ రాజకీయాల్లో తన పాత్రపైన స్పష్టమైన సంకేతాలు పార్టీ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఇచ్చారు. తెలంగాణ నమూనా దేశవ్యాప్తంగా అమలు కావాలని, దేశంలో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ప్రగతిశీల భారత ధ్యేయంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీతో సంబంధం లేకుండా ముందడుగు పడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కొన్ని నెలలుగా జాతీయ రాజకీయాల అంశంపై ప్రధానంగా దృష్టి సారించిన కేసీఆర్ ఆ దిశగా కీలక అడుగు వేసేందుకు సిద్ధమయ్యారు. 2 దశాబ్దాలకు పైగా తెలంగాణ కోసం ఉన్న రాజకీయ పార్టీని ఇక దేశం కోసం నడిపించాలని నిర్ణయించారు. నీటి వినియోగంలో కేంద్రంలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడంతో పాటు కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, కాళేశ్వర ప్రాజెక్టుకు నిర్మాణం తదితర అంశాలను దేశవ్యాప్తంగా బహుళ ప్రచారం చేయించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకించడంతో పాటు ఢిల్లీలో చేపట్టిన రైతు ఉద్యమంలో అసువులు బాసిన రైతులకు బాసటగా నిలిచి రైతు లోకాన్ని ఆకర్షించారు. ఇలా అన్ని వర్గాలు, ప్రాంతాల ప్రజలను
తనదైన శైలిలో తన వైపు తిప్పుకున్న కేసీఆర్ చివరకు విజయదశమి పర్వదినాన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుతూ తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా అందరినీ ఆకర్షించారు. ఇక జాతీయ రాజకీయాల్లో దూసుకుపోయేందుకు వీలుగా కావాల్సిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసిన కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా భారీ బహిరంగ సభను నిర్వహించే అంశంపై దృష్టి కేంద్రీకరించారు. అంతకంటే ముందుగానే దేశంలోని పలువురు నేతలను బహిరంగ సభకు వచ్చేలా ప్రయత్నాలను కూడా తీవ్రం చేశారు. రాష్ట్రాల వారీగా పార్టీ నేతలను నియమించడం, ఆయా రాష్ట్రాల్లోని ప్రజా సమస్యలు తెలుసుకొని పోరాటాలకు శ్రేణులను సన్నద్ధం చేయడం, ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసి జాతీయ నాయకులకు ఆతిథ్యం ఇవ్వడం, ఈ సందర్భంగానే బీఆర్ఎస్ లక్ష్యంపై వారిలో అవగాహన కల్పించడం కార్యక్రమాలను ముమ్మరం చేసే అంశంపై దృష్టి కేంద్రీకరించారు. ఢిల్లీ బహిరంగ సభ కంటే ముందుగానే వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో పర్యటించడం, రాష్ట్రాల్లో అంశాల వారీగా సమస్యలను గుర్తించడం, వీలున్న చోట్ల బహిరంగ సభలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ ఏర్పాటు ఉద్దేశాన్ని తెలియజేయాలన్న సంకల్పంతో కేసీఆర్ ఉన్నారు. మొత్తంగా తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చాలనుకున్న పక్కా వ్యూహంతోనే పావులు కదుపుతున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.